యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక సర్పంచ్ దూరదృష్టి ప్రజాసేవ పట్ల నిబద్ధత ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనే నినాదంతో ముందుకెళ్తూ తన సొంత నిధులను వెచ్చించి ఆ పాఠశాల రూపురేఖల్నే మార్చేశారు. తాజ్పూర్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూనే స్థానిక ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఆమె పూనుకున్నారు. భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామ సర్పంచ్ వ్యాకల సంతోష్ శ్రీనివాస్ ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ అద్భుతమైన అడుగు వేశారు. తాజ్పూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని రీతిలో అత్యంత ఆధునిక వసతులతో పునర్నిర్మించారు. అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు మార్గం సుగమం చేశారు. ఈ స్కూల్ డెవలప్మెంట్ చేసినందుకు మా తాజ్పూర్ గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు అధిక ఫీజులను కట్టి ప్రైవేటు పాఠశాలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ప్రజలందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇది కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో జరిగినట్టుగా అనిపిస్తలేదు, ఎక్కడో పక్కన ఎక్కడో జరిగినట్టుగా అనిపిస్తుంది. మీరు అంత గర్వంగా ఫీల్ అయ్యి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని మా తాజ్పూర్ గ్రామ తల్లిదండ్రులని చేతులెత్తి మొక్కుతున్నా. ప్రతి ఒక్కరూ స్కూల్ ని వినియోగించుకోవాలి. స్కూల్ కు సంబంధించిన మౌలిక వసతులు అయితే నేను ఏవైనా సాయం చేయగలుగుతా. సర్పంచ్ గా మీరు దాన్ని విద్యార్థులను పంపించి యూజ్ చేయాలని కోరుకుంటున్నాం. మొత్తానికి ఎలాంటి సౌకర్యాలు అన్ని ఎలాంటి సౌకర్యాలు కావాలో కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయో అలాంటి సౌకర్యాలు మా తాజా స్కూళ్ళల్లో మేము ఈరోజు పెట్టించడం జరిగింది. అందుకు మీరు దాన్ని వినియోగించుకోండి. మేము చేస్తానికి మా బాధ్యత, మా హక్కు మేము చేయగలుగుతాం. కానీ వినియోగించుకోవాలంటే మీ పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో పంపించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. అంతేకాకుండా మన గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలందరూ ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో పోకుండా ప్రభుత్వ పాఠశాలలో పంపించినట్టయితే మేము ఏదైతే ఇంటి పన్ను కూడా రద్దు చేసినాం అనేది మేము ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివించే విద్యార్థి తల్లిదండ్రుల ఇళ్లకు మేము ఇంటి పన్ను రద్దు చేసే కార్యక్రమం